హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు నేను పుల్లటి పప్పు చేస్తున్నాను. పుల్లటి పప్పుకు 1 కప్పు పప్పు తీసుకున్నానండి. కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత సగం మామిడికాయ ముక్క వేసాను పుల్లటిది. టమాటాలు 2 కట్ చేసి వేసాను. జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కారము వేసాక కుక్కర్లోకి మార్చుకున్నానండి. అందులో 2-3 చుక్కల ఆయిల్ వేసానండి, ఎందుకంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. స్టవ్ పై పెట్టి మిడిల్ ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. ప్రెషర్ పోయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకొని ఆ మామిడికాయ తొక్క తీసి పక్కకు పెట్టేసేయాలండి. మరిగించుకోవాలి పప్పును. ఈ పప్పు మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలండి. స్టవ్ పై ఒక స్టీల్ బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలండి. ఎంతో రుచికరమైన పుల్లపప్పు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్